తమ్ముడు తమ్ముడే పేకాట పేకాడే అన్నట్లుంటుంది స్టేజ్ పైన రాజకీయ నాయకుల తీరు. అయితే ఒకరికొకరు తారాసపడితే మాత్రం అక్కడి మాట అక్కడే, ఇక్కడ దోస్తే ఇక్కడే అన్నట్లుంటుంది వ్యవహారం. నేతలు స్టేజ్ పైన మాట్లాడిన మాటలు విన్న సామాన్య జనం ఆ తర్వాత ఫంక్షన్లలో ఆయా నాయకులు కలుసుకొని ఆలింగనాలు చేసుకుంటే పరేషాన్ అవ్వడం గ్యారెంటీ. హిందూ ముస్లిం ఇష్యూలో రేవంత్ రెడ్డిపై, అతని క్యాబినెట్పై నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ అరవింద్ మంత్రి శ్రీధర్ బాబుతో మాట ముచ్చట చూసి రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని అనుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈ మధ్య కాలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రెడ్డి రెచ్చిపోతున్నారు. 2050లో దేశం ఇస్లామీకరణ అవుతుందనే ప్రచారం నిజమో కాదో కానీ అంతకంటే ముందే తెలంగాణలో మత రాజకీయాలు పులుముతున్నాయని అరవింద్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మజ్లిస్ పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్లు రెడ్డి అయినా రావు అయినా తమకు దాసోహం అవ్వాల్సిందేనని ఎగతాళి చేస్తున్న రేవంత్ రెడ్డి తనను తాను రేవంతుద్దీన్గా పిలిపించుకోవడానికి దిగజారిపోతున్నారని విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు, ఆయన క్యాబినెట్లోని మంత్రులందరూ ముస్లిమ్స్గా పేరు మార్చుకుంటే బెటర్ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంతుద్దీన్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను భట్టి అక్రమ్ అని పిలిస్తే బాగుంటుందని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబుపై పంచులేసే ముందు కొంత హ్యూమరస్ గాను మాట్లాడారు. హౌస్ అరెస్టులు చేయడము, కళ్ళు నెత్తికెక్కి పాలన చేయడము, కేసీఆర్ సమయంలోనేమో రాచరిక పాలన ఉండే, ఇప్పుడు అరాచకమైన పాలన మొదలైంది. రేవంత్ ఉద్దీన్ది పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గరే మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మాన మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్స్? హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి వీళ్ళు తుర్కులందరూ 2050 వరకు భారతదేశం ఇస్లాం రాజ్యం అవుతుంది అని వాళ్ళు ఏదో ప్రణాళికతో పోతున్నట్టున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్స్. ఇటువంటి సిగ్గుమాల ముఖ్యమంత్రి అంటే ఇప్పుడే అవుతుంది ఇస్లాం దేశం. ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం గుర్తుకొస్తుంది. తెరా చీఫ్ మినిస్టర్ క్యాకర్రా. ఇక రేవంత్ ఉద్దీన్ అంటే క్యాబినెట్లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం. శ్రీధర్ అని ఏమనుకోవద్దు మళ్ళా. శ్రీధర్ బాబా ఇదడా. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఈయనకి తోక సూట్ కాదు, సెట్ కాదు. బట్టి విక్రమార్కవే, బట్టి అక్రమార్క చేసుకో, విక్రమ్ తీసి అక్రమ్ అని పెట్టుకో. అందరు మార్చుకోరు ఇక పేర్లు. మీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు. బట్టి అక్రమ్ మంచిగా ఉంది, ఈజీగా. అయితే స్టేజ్ పైన రేవంత్ పై, ఆయన క్యాబినెట్ పై విమర్శలు గుప్పించిన ధర్మపురి అరవింద్ కు మంత్రి శ్రీధర్ బాబు ఒక సందర్భంలో ఎదురెదురుగా కనిపించడంలో సీన్ మారిపోయింది. అన్నా బాగున్నావా అంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. మనసులో ఏం పెట్టుకోవద్దని, ఆయన పర్వాలేదులే అన్నట్లు ఈయన మాట ముచ్చట మాట్లాడుకున్నట్లు సీన్ చూసిన వారికి అర్థమవుతోంది. లోపలికి వస్తుంటే వెయిట్ చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, నేతలు మాట్లాడిన మాటలు సీరియస్గా తీసుకొని ఫీల్డ్లో కార్యకర్తలు, లీడర్ల కోసం ఫైటింగ్లకు దిగరాదని తలపండిన విశ్లేషకులు చోటామోటా పొలిటీషియన్లకు సూచిస్తున్నారు.